Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈరోజు యాక్చువల్లీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా చేస్తాము, ఎలా ఉపయోగపడుతుంది మీకు అనే దాని గురించి చెప్పబోతున్నాను. అండాశయంలో అండం మామూలుగా పెరిగి నార్మల్గా విడుదలవుతున్న వాళ్ళకి 14 రోజుల నుంచి 18 రోజుల మధ్య విడుదలవుతుందని చెప్పాను కదా. అది విడుదలయ్యే వాళ్ళకి న్యాచురల్గా ఎగ్ పెరిగినప్పుడు న్యాచురల్గానే రిలీజ్ అవుతుంది, బయటకు వస్తుంది. ఆ టైంలో ట్యూబ్లోకి వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. కానీ కొంతమందికి ఓవులేషన్ అండాశయంలో నుంచి అండం దాని అంతటికి అది పెరగదు, నెలసర్లు సరిగ్గా రావు, అండం సరిగ్గా పెరగదు. ఇవన్నీ ఎందుకంటే హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అనేది నేను ముందు వీడియోలో చెప్పాను. సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఎగ్గు కావాల్సిన టైంకి చక్కగా పెరిగి విడుదల అవ్వడానికి దానంతరకు అది అవ్వదనమాట. సో మనకి ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, పెళ్ళై 2-3 ఏళ్ళు అయింది, 4-5 సంవత్సరాలు అయిపోయింది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే అండాశయంలో అండం విడుదలవుతుందా లేదా చక్కగా చూస్తాం. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏం జరిగిద్దంటే హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి కొంచెం హార్మోన్ పెరుగుతూ అండం పెరుగుతూ ఉంటుంది. బాగా అండం పెరిగినప్పుడు ఎల్హెచ్ అనే హార్మోన్ పీక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో పీక్లోకి వెళ్ళినప్పుడు ఆ హార్మోను ఆ అండాశయాన్ని రప్చర్ చేయడానికి దోహదపడుతుంది. సో అది విడుదల అవ్వగానే ఆ ట్యూబ్ ద్వారా అండం లోపలికి వస్తుంది. కానీ మనమే ఎగ్గు పెరగడానికి మందులు వాడి దాని అంతటికి అది పెరగడి ఆ ఎల్హెచ్ హార్మోన్ పీక్ అనేది ఆ ఎగ్గును రప్చర్ చేసే అంత సరిపోదన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్టర్నల్గా దాన్ని బూస్టప్ చేయడానికి ఇంజెక్షన్ చేస్తాం. దాన్ని ట్రిగ్గర్ ఇంజెక్షన్ అని చెప్తాం. అది మామూలుగా ఎస్సీజీ ఇంజెక్షన్ చేస్తాం. 5,000 కానీ 10,000 కానీ ఇంజెక్షన్, లేదంటే రికాంబినెంట్ ఇంజెక్షన్ కానీ చేస్తాం అనమాట. ఆ ఇంజెక్షన్ చేయటం వల్ల అది చేతికి చేయొచ్చు, లేకపోతే ఒంటికి చేయొచ్చు. రికాంబినెంట్ ఇంజెక్షన్ అయితే స్కిన్ కిందే చేస్తాం, చాలా సన్న సూదితో చేస్తాం రికాంబినెంట్ ఇంజెక్షన్. అలా చేయటం వల్ల ఈ ఈ మనం ఇచ్చే ఎస్సీజీ హార్మోను ఎల్హెచ్ పీక్ని బాగా ఎన్హాన్స్ చేసి చక్కగా ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 36 గంటల నుంచి 40 గంటల లోపల అండం విడుదలవుతుంది అని అర్థం అనమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఏం చేయాలి, ఈరోజు ఇంజెక్షన్ చేయించుకున్నారనుకో, ఈరోజు మార్నింగ్ అరౌండ్ 9కో 10కో చేయించుకుంటే రేపు నైట్ 10, 11, 12 లేకపోతే తెల్లవారుజామున 4కో ఎప్పుడుకో ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈరోజు ట్రిగ్గర్ ఇంజెక్షన్ చేయించుకుంటే రేపు నైటు ఎల్లుండు భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉండటం వల్ల గర్భిణీ వచ్చే అవకాశం ఉంటుంది. అండాశయంలో అండం విడుదలైన అండం ఒక 24 గంటలు పనిచేస్తుంది కదా, అది దానికి ఫెర్టిలైజింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్ వల్ల రిలీజ్ అయిన ఎగ్గుని ఆ ఫర్టిలైజింగ్ కెపాసిటీ ఉన్న టైంలో వీర్యం కణం వచ్చి కలిసిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. అదే ఐయుఐ చేస్తున్నాం అనుకోండి, ఐయుఐ అంటే భర్త యొక్క వీర్యం కణాలు తీసుకొని స్త్రీల యొక్క గర్భసంచిలో పెడతాం అనమాట. అవి చేసేటప్పుడు కూడా ఈ ఇంజెక్షన్ చేసినాక ఒక 36 to 42 అవర్స్ మధ్యలో ఆ వీర్యం కణాలు ఇంజెక్షన్ గర్భసంచిలో ప్రవేశపెట్టడం వల్ల మనం ఇంజెక్షన్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యి కరెక్ట్గా ఆ ట్యూబ్లో రెడీగా ఉంటుందన్నమాట వీర్యం కణాలు రావడం కోసం. సో ఆ వీర్యం కణాలు అక్కడికి ఆ ట్యూబ్లోకి వచ్చేప్పటికి అండం రెడీగా ఉన్నప్పుడు ఈ కణాలు గర్భసంచిలో పెట్టామంటే మనం గర్భసంచిలో నుంచి చక్కగా వెళ్ళేసి ఆ అండాన్ని కలుస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే ఐవీఎఫ్లో అనుకోండి, ఐవీఎఫ్లో ఎగ్స్ అన్నీ పెంచేసుకొని ఆ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేసినాక 36 గంటలకు రిలీజ్ అవుతుంది అన్నాను కదా. సో 36 గంటలకు 1 గంట 2 గంటల ముందే, అంటే 34 to 36 అవర్స్ మధ్యలో ఆ ఎగ్స్ అన్నీ రిలీజ్ అయ్యి బయటికి రప్చర్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. రిలీజ్ అయిపోయినాయి అనుకోండి, అండాశయంలో నుంచి పొట్టలో పడిపోయినాయి అంటే వాటిని మనం బయటికి తీసుకోలేము. సో అవి రిలీజ్ అయ్యి పొట్టలోకి రిలీజ్ అవ్వక ముందే స్కానింగ్ ద్వారా ఆ ఎగ్స్ అన్నిటిని ఒకటొకటి పిక్ చేసుకొని బయటికి తీసుకుంటాం అనమాట. అప్పటికి మెచ్యూర్ అవుతాయి, చక్కగా మెచ్యూర్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిని తీసేసుకొని భర్త యొక్క వీర్యం కణాలతో పిండం తయారు చేస్తాం అనమాట. సో ఈ ఐయుఐలు వేయాలన్నా, న్యాచురల్గా చూడాలన్నా, ఐవీఎఫ్లో చేయాలన్నా ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి ఒక ఇంజెక్షనే, ఎస్సీజీ ఇంజెక్షన్ ఒక్కటే ఇస్తే సరిపోకుండా ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. వాళ్ళకప్పుడు నెక్స్ట్ సైకిల్లో రిలీజ్ అవ్వలేదని నెక్స్ట్ సైకిల్లో రికాంబినెంట్ ఉంటుందన్నమాట తయారు చేసింది. అది చాలా మంచి పవర్ఫుల్ కాస్ట్లీ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ చేయించుకోవటం వల్ల ఎగ్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా రిలీజ్ అవ్వలేదు, ఇంకా హార్మోన్స్ సరిపోవట్లేదు, ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి అనుకుంటే డ్యూయల్ ట్రిగ్గర్ అంటాము. ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ ప్లస్ గోనాడ్రోఫిన్ ఇంజెక్షన్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. అవి 2 కలిపి ఒకే రోజు ఇచ్చేసి ఒకే టైంలో ఇచ్చేయటం వల్ల ఆ డ్యూయల్ ట్రిగ్గర్ వలన ఎగ్ బయటికి మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట.
సో ప్రెగ్నెన్సీ రావట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు, అండం పెరగట్లేదు అంటే పెరించుకుంటాం. పెరిగింది విడుదల అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, అయినా రావట్లేదు, అదే వస్తుంది చూడకుండా ఎగ్గు పెరగడానికి మందులు వాడుకొని పెరిగినాక ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ చేయించుకోవడం అనేది మీకు ఒక వరం అనమాట. చాలామందికి 50% ఆఫ్ ద పేషెంట్స్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అంటే ఆ ఎగ్గును మనం పెంచి ఈ ఇంజెక్షన్ చేయటం వల్ల న్యాచురల్గానే కన్సీవ్ అవ్వచ్చు, చక్కగా ప్రెగ్నెన్సీ మంచిగా క్యారీ అవుతుంది. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ పర్ఫెక్ట్గా చేయించుకోవాలి. ఈ ఇంజెక్షను కోల్డ్ చైన్ అంటే దాని టెంపరేచరు బిలో 4 degrees టెంపరేచర్లో మెయింటైన్ చేసుకుంటేనే ఇంజెక్షన్ పనిచేస్తుంది. ఈరోజు మనకి ఎగ్ చేయించుకున్నాం, రిలీజ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మంత్లో ఆ ఇంజెక్షను మనకి కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వలేదేమో, ఎక్కడి నుంచి ఫ్యాక్టరీలో తయారైన దగ్గర నుంచి షాప్లో స్టాకిస్ట్ దగ్గరకు వచ్చి, స్టాకిస్ట్ దగ్గర నుంచి ఫార్మసీలోకి వచ్చి, షాప్లో నుండి మళ్ళీ నర్స్ చేతిలోకి వచ్చి అది మీ బాడీలోకి వెళ్ళే లోపల ఈ చైన్ ఆఫ్ ఇన్ని ఈవెంట్స్లో ఆ ఇంజెక్షన్ ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లోని తీసి బయట పెట్టేశారనుకోండి, ఆ ఇంజెక్షన్ ఎఫికసీ పోతుంది. ఇంకా ఇంజెక్షన్ పని చేయదు, మనకి ఎగ్గు రిలీజ్ అయ్యేటట్టు చేయలేదన్నమాట. సో ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతుందో లేదో అనేది ఒకసారి రీచెక్ చేసుకోవాలి. లేదు అయినా కూడా ఎగ్గు రిలీజ్ అవ్వాలి, కోల్డ్ చైన్ పర్ఫెక్ట్గా ఉంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీలో బ్రాండ్ మార్చుకొని వేరే కంపెనీ ఇంజెక్షన్ చేసి చూసుకోవాలి. అయినా కూడా ప్రెగ్నెన్సీ ఎగ్గు రిలీజ్ అవ్వలేదు అనుకుంటే నేను చెప్పినట్టు ఇందాక డ్యూయల్ ట్రిగ్గర్ రెండు ఇంజెక్షన్స్ కలిపి చేయించుకోవాలి. అయినా కూడా ఇవ్వట్లేదు అనుకుంటే ఇంక వాళ్ళకి ఐవీఎఫ్ చేసుకొని ఆ ఎగ్ రిలీజ్ అవ్వక ముందే మనమే పిక్ చేసుకొని భర్త యొక్క వీర్యం కణాలతోటి రెండింటిని కలిపి పిండం తయారు చేసేసుకొని గర్భసంచిలో పెట్టుకుంటాం అనమాట. సో ఈ ఎస్సీజీ ఇంజెక్షన్ ఈ ప్రాసెస్లో మీ డాక్టర్ని అడిగి నాకు ఎగ్గు పెరుగుతుందా లేదా చెక్ చేయించుకోండి. పెరిగింది అంటే అది విడుదలవుతుందో లేదా మీ స్కాన్లో చెక్ చేయించుకోండి. ఒకవేళ న్యాచురల్గా దాని అంతటికి అది రిలీజ్ అయింది అంటే చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది. రిలీజ్ అవ్వలేదు అనుకుంటే మీ డాక్టర్ని అడిగి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఈమెను అడిగి మరీ చేయించుకున్నాక కూడా అది రిలీజ్ అయిందో లేదో చెక్ చేసుకున్నారంటే న్యాచురల్గా చక్కగా బేబీని తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికి అవసరమైన వాళ్ళకి పాస్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.